Another topic is boiler accessories. సో అంటే ఏంటంటే మనకి బాయిలర్స్కి వచ్చేటప్పటికి మౌంటింగ్స్ అండ్ యాక్సెసరీస్ అని ఉంటాయి. మౌంటింగ్స్ అనేవి ఏంటి అంటే బాయిలర్తో పాటే ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, కంపల్సరీ ఉండాల్సిన డివైజెస్ అన్నమాట అవి. సో కంపల్సరీ ఉండాల్సిన పార్ట్స్ అవి. సో మౌంటింగ్స్ ఉంటేనే వర్క్ అనేది జరుగుతుంది. యాక్సెసరీస్ అనేవి ఏంటంటే మనం ఎక్స్ట్రాగా పెడుతున్న పార్ట్స్. సో ఈ డివైజెస్, యాక్సెసరీస్ అనే డివైజెస్ ఏంటంటే టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ బాయిలర్. సో బాయిలర్ యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి ఇవి మనం ఎక్స్ట్రాగా పెడుతున్నాం. అంటే యాక్సెసరీస్ లేకపోయినా కూడా బాయిలర్ యాజ్ యూజువల్ వర్క్ జరుగుతుంది. సో అంటే మనం ఇచ్చిన వాటర్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తుంది. బట్ యాక్సెసరీస్ ఉండడం వల్ల ఏంటంటే ఎఫిషియన్సీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో అంటే కంపల్సరీ ఉండాల్సిన పార్ట్స్ అయితే కావు ఇవి. కంపల్సరీ ఉండాల్సినవి ఏంటి, మౌంటింగ్స్ ఉండాలి. బట్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయడం కోసం మనం ఎక్స్ట్రాగా పెడుతున్న పార్ట్స్ ఏంటి అంటే వాటిని యాక్సెసరీస్ అంటాం. సో ఈ యాక్సెసరీస్ అనేవి ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి. సో మోస్ట్లీ ఉన్న బాయిలర్ యాక్సెసరీస్ ఏంటంటే ఒకటి ఫీడ్ పంప్, సెకండ్ వన్ ఎకనమైజర్, థర్డ్ వన్ సూపర్ హీటర్, ఎయిర్ ప్రీహీటర్, స్టీమ్ ట్రాప్, స్టీమ్ సెపరేటర్, స్టీమ్ ఇంజెక్టర్. సో ఈ 7 ఏంటి అంటే మనకి ఎక్స్ట్రాగా పెడుతున్న కాంపోనెంట్స్ ఆర్ డివైజెస్. సో ఈ డివైజెస్ యూజ్ చేసి మనం ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ఒక్కొక్క దాని యొక్క వర్కింగ్ ఏంటి అంటే దాని యొక్క ప్రిన్సిపల్ డయాగ్రామ్ ఏంటి అనేది ఇండివిజువల్గా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఫీడ్ పంప్. సో ఫీడ్ పంప్ ఎందుకు యూజ్ చేస్తాం? జనరల్గా పంప్ అనేది ఏంటి, మనకి ఎక్కువ ఫోర్స్తో మనకి లో లెవెల్లో ఉన్నదాన్ని హై లెవెల్కి పంపించడానికి పంప్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఫీడ్ పంప్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే వాటర్ని, బాయిలర్ డ్రమ్ ఉంటుంది కదా, సో బాయిలర్ డ్రమ్లోకి వాటర్ అంతా కూడా ఫిల్ చేయాలి. సో అలా లో లెవెల్లో ఉన్న, అంటే ఫస్ట్ ఆఫ్ మనం తీసుకున్న ఇక్కడ సంప్ ఉందనుకోండి. సో సంప్లో ఉన్నదాన్ని, ఈ వాటర్ని, లో లెవెల్లో ఉన్న వాటర్ని హై లెవెల్కి ఫోర్స్గా ఫీడ్ చేయడానికి అనమాట. అంటే టు ఫీడ్ ద వాటర్ ఫోర్స్లీ. సో హై ఫోర్స్తో మనం ఏంటంటే వాటర్ని ఫీడ్ చేయాలి. అలా ఫీడ్ చేస్తున్నప్పుడు ఈ పంప్ ఏం చేస్తుంది, మనకి ఆ వాటర్ యొక్క ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎ ఫీడ్ పంప్. సో టు ఫీడ్ ద వాటర్ విత్ హై ప్రెషర్. సో పంప్స్లో మనకి ఏంటంటే మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ పంప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ రెసిప్రోకేటింగ్ పంప్, ద సెకండ్ వన్ ఈజ్ రోటరీ పంప్. రెసిప్రోకేటింగ్ పంప్స్ అంటే ఇవి ఏంటంటే డైరెక్ట్గా స్టీమ్ ఇంజన్కి దీన్ని కప్లింగ్ చేసుకొని ఉంచుతారు. రెసిప్రోకేటింగ్ పంప్స్ అనేవి రన్ అవ్వాలి అంటే స్టీమ్ ఇంజన్స్ ద్వారా పవర్ తీసుకొని ఆ అవుట్పుట్ పవర్ ద్వారా ఈ పంప్స్లో ఉన్న షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. రోటరీ పంప్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ అంటే రోటరీ పంప్స్ ఆర్ నథింగ్ బట్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ అనమాట. సో దీంట్లో డైరెక్ట్గా ఎలక్ట్రిక్ మోటార్ పెట్టి రొటేట్ చేసేయచ్చు ఈ పంప్స్ని, లేదా స్టీమ్ టర్బైన్స్ వాడదాం. ఇందులో స్టీమ్ ఇంజన్స్ ద్వారా రన్ అవుతున్నాయి రెసిప్రోకేటింగ్ పంప్స్. రోటరీ పంప్స్ అంటే స్టీమ్ టర్బైన్స్ ఆర్ ఎలక్ట్రికల్ మోటార్స్ ఇలాంటివి వాడుతున్నాం. సో ఇక్కడ ఉండే ఈ రోటరీ పంప్స్ ఉన్నాయి చూసారా, ఈ రోటరీ పంప్స్ అనేవి ఎప్పుడు కూడా లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫీడ్ వాటర్ని సప్లై చేయాలి బాయిలర్కి అన్నప్పుడు ఇది వాడతాం. లేదు స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే రెసిప్రోకేటింగ్ పంప్స్ని యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఏ ఫీడ్ పంప్. సెకండ్ వన్ ఎకనమైజర్ చూద్దాం. ద సెకండ్ వన్ ఎకనమైజర్. సో ఎకనమైజర్ని దేనికి యూజ్ చేస్తాం అంటే జనరల్గా మనకి బాయిలర్ నుంచి మనకి మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్లూ గ్యాసెస్, అంటే కంబషన్ ఛాంబర్లో కంబషన్ ప్రోడక్ట్స్ అనేవి కంబషన్ జరిగిపోయిన తర్వాత హాట్ గ్యాసెస్ అనేవి బయటికి మనం సరౌండింగ్స్లోకి పంపించేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆ ఫ్లూ గ్యాసెస్ని బాయిలర్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడే మనం వాటిని ఏంటంటే మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి. సో ఈ ఫ్లూ గ్యాసెస్ వెళ్తున్నాయంటే వాటికి ఒక టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది, మోర్ దాన్ సాచురేషన్ టెంపరేచర్, అంటే స్టీమ్ సాచురేషన్ టెంపరేచర్ కన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అంత అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఉన్నటువంటి ఫ్లూ గ్యాసెస్ని బయటికి డైరెక్ట్గా అట్మాస్ఫియర్లోకి పంపించుకోకుండా దీంట్లో ఉన్న ఈ హాట్నెస్ని, ఓకే, డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో రీయూజ్ చేసుకుంటాం అనమాట ఎకనమైజర్లో. సో అంటే ఎకనమైజర్కి వచ్చేటప్పటికి ఏముంటాయి, ఫర్ సపోజ్ మనం బాయిలర్కి వాటర్ పంపిస్తున్నాం, ఫీడ్ పంప్ ఏం చేస్తుంది, మనకి ప్రెజర్ ఇంక్రీజ్ చేసి వాటర్ పంపిస్తుంది. అలా వెళ్తున్న వాటరే త్రూ ఎకనమైజర్ పంపించాలన్నమాట.
ఎకనమైజర్కి వచ్చేటప్పటికి మీకు తీసుకున్నాను అనుకోండి. దీంట్లో ఏంటంటే మనకి సమ్ ట్యూబ్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ద వాటర్ ఇన్లెట్. సో ఫీడ్ వాటర్ ఉంటుంది కదా, పంపు నుంచి వెళ్తున్న ఫీడ్ వాటర్. సో ఇదనమాట, దీన్ని ఇన్లెట్ హెడర్ అంటాం. దిస్ ఈజ్ హెడర్, ఇన్లెట్ కాబట్టి దీన్ని ఇన్లెట్ హెడర్. సో ఇన్లెట్ హెడర్లో నుంచి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ ట్యూబ్స్. సో ఇలా ట్యూబ్స్లో నుంచి పాస్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది కదా, దీన్ని అవుట్లెట్ హెడర్ అంటాం. ఓకే, సో అవుట్లెట్ హెడర్లోంచి ఫీడ్ పంప్ వాటర్ ఎక్కడికి పంపించాలి? టు బాయిలర్. సో ఈ పైప్స్ లోపల అంతా ఏంటంటే మనకి వాటర్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అవుట్లెట్ వెళ్ళిపోతున్న ఫ్లూ గ్యాస్ ఉన్నాయి చూసారా, గ్యాసెస్ ఎగ్జాస్టెడ్ ఫ్రమ్ ద బాయిలర్. ఈ సైకిల్ నుంచి ఎక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోతున్నాయి ఆ ఫ్లూ గ్యాసెస్ని నేను ఈ వేలోకి పంపించాను. సో వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం మనం, ఫీడ్ వాటర్కి ఉన్న టెంపరేచర్ ఎలా ఉంటుంది, నార్మల్ టెంపరేచర్లో ఫీడ్ వాటర్ వెళ్తుంది. ఇటువైపు నుంచి వస్తున్నాం ఏంటి, ఫ్లూ గ్యాసెస్ అనమాట, అంటే గ్యాసెస్ ఇన్. సో హాట్ గ్యాసెస్ వస్తున్నాయి. సో ఎప్పుడైతే హాట్ గ్యాస్ వచ్చాయో ఆ హాట్ గ్యాసెస్లో ఉన్న టెంపరేచర్ ఈ వాటర్ ఏంటంటే ఇండైరెక్ట్ కాంటాక్ట్ జరిగి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలా బయటకు వెళ్తున్న వాటర్ ఏంటి, హాట్ వాటర్ ఇటువైపు వెళ్తుంది, గ్యాసెస్ అనేవి ఇలాగ మనం బయటకు ఎగ్జాస్ట్ అయిపోతాయి అనమాట. సో దిస్ ఈజ్ ఎగ్జాస్ట్. సో ఎకనమైజర్ అంటే ఏంటి, ఎకనమైజర్ ఈజ్ నథింగ్ బట్ ఏ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు హీట్ ద ఫీడ్ వాటర్. సో ఫీడ్ వాటర్ వెళ్ళిపోతున్న ఫీడ్ వాటర్ని హీట్ చేయాలి. ఎలాగా? బై ద సప్లై ఆఫ్ హాట్ గ్యాసెస్ విచ్ ఆర్ ఎగ్జాస్టెడ్ ఫ్రమ్ బాయిలర్ ఫర్నెస్ నుంచి వస్తున్నటువంటి హాట్ గ్యాసెస్ని తీసుకొని ఈ నార్మల్ వాటర్ని హీట్ చేయడానికి యూజ్ చేస్తే ఆ డివైస్ని ఏమంటాం మనం, ఎకనమైజర్ అంటాం. ఎకనమైజర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకనమైజర్స్ ఉన్నాయి, గ్రీన్స్ ఎకనమైజర్ అని. సో ఇవన్నీ ఏంటంటే ఎగ్జాంపుల్స్ అనమాట. సో నా అవర్ థర్డ్ బాయిలర్ యాక్సెసరీ సూపర్ హీటర్ చూద్దాం. ద థర్డ్ వన్, సూపర్ హీటర్. సో ఈ సూపర్ హీటర్ ఏం చేస్తుందంటే, జనరల్గా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫీడ్ వాటర్ని ముందే హీట్ చేసి ఎకనమైజర్లో హాట్ వాటర్ని బాయిలర్కి పంపించాం. ఇప్పుడు ఏం చేస్తుంది, బాయిలర్ ఏం చేయాలి, వాటర్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తున్న స్టీమ్ని మనం ఇన్లెట్ కింద తీసుకుందాం. ఇది ఇన్లెట్ హెడర్. సో ఇన్లెట్ హెడర్లోకి ఏమొస్తుంది, బాయిలర్ నుంచి వస్తున్న స్టీమ్ అనమాట, అంటే స్టీమ్ ఫ్రమ్ బాయిలర్ నుంచి వస్తున్న స్టీమ్ అనేది అగైన్ మళ్ళీ ఇందాకట్లాగే ఇలా తీసుకుందాం, త్రూ నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ నుంచి పాస్ అయ్యి ఇలా వెళ్తుంది. సో ఇదేంటి, ఇన్లెట్ హెడర్ కదా, ఇది అవుట్లెట్ హెడర్. సో ఇదేంటంటే టర్బైన్కి వెళ్ళిపోవాలి కదా, బాయిలర్ నుంచి వచ్చిన అవుట్లెట్ టర్బైన్కి వెళ్ళాలి. సో ఈ డివైస్ని ఏమంటాం మనం, సూపర్ హీటర్ అంటాం. సూపర్ హీటర్ ఏం చేస్తుందంటే బాయిలర్ నుంచి వస్తున్న స్టీమ్ యొక్క టెంపరేచర్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి, సో అంటే సూపర్ హీటింగ్ టెంపరేచర్ అంటాం మనం. సూపర్ హీటెడ్ స్టీమ్ రావాలి మనకి. నార్మల్ స్టీమ్ దాని టెంపరేచర్ కంటే దానికి ఇంకా హీట్ చేసాం అనుకోండి, ఆ స్టీమ్ ఎలా కన్వర్ట్ అవుతుంది, సూపర్ హీటెడ్ స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. అగైన్ ఫర్నెస్ నుంచి వస్తున్న హాట్ ఫ్లూ గ్యాసెస్ని తీసుకుందాం. సో హాట్ ఫ్లూ గ్యాసెస్ ఏం చేస్తుంది, ఆ వెళ్తున్న వేలోనే స్టీమ్ని పంపించాం. నార్మల్ స్టీమ్ కాస్త హాట్ ఫ్లూ గ్యాసెస్ పాస్ అవుతున్నాయంటే ఆ ఫ్లూ గ్యాసెస్లో ఉన్న హాట్నెస్ని స్టీమ్ తీసుకొని ఎలా కన్వర్ట్ అవుతుంది, సూపర్ హీటెడ్ స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ సూపర్ హీటెడ్ స్టీమ్ అనేది టర్బైన్ బ్లేడ్స్ పైకి ఎక్స్పాన్షన్ చేస్తానికి యూజ్ చేసుకుంటాం. ఇవన్నీ ఏంటి ఇలా బయటికి వెళ్ళిపోతున్నాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జాస్టెడ్ ఫ్లూ గ్యాసెస్. ఓకే, సో సూపర్ హీటర్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ద డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు హీట్ ద స్టీమ్ ఫ్రమ్ ద బాయిలర్ టు సూపర్ హీటెడ్ కండిషన్. సో సూపర్ హీటెడ్ స్టేజ్ వరకు హీట్ చేసి దాన్ని టర్బైన్స్కి పంపిస్తున్నాం బై ద సప్లై ఆఫ్ హాట్ ఫ్లూ గ్యాసెస్ ఫ్రమ్ ద combustion chamber or else furnace. Okay, this is super heater. The next one boiler accessory is air preheater. Super heaters లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూపర్ హీటర్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, వన్ ఈజ్ కన్వెక్షన్, రేడియేషన్ సూపరేటర్, సో ఇలా ఉంటాయి అన్నమాట, లేదా కంబైన్డ్ టైప్ సూపర్ హీటర్స్ అని. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సూపర్ హీటర్స్. ఫోర్త్ వన్ చూద్దాం, ఎయిర్ ప్రీహీటర్. సో అనదర్ యాక్సెసరీ ఈజ్ ఎయిర్ ప్రీహీటర్. ఎయిర్ ప్రీహీటర్ని దేనికి యూజ్ చేస్తామంటే, టు హీట్ ద ఎయిర్. నేమ్లోనే ఉంది ప్రీ హీటర్, అంటే ముందుగానే హీట్ చేయాలి. ఏ ఎయిర్ని,
సో మనకి కంబషన్ జరగాలి అంటే మనకి ఫ్యూయల్తో పాటు మనకి ఎయిర్ కూడా కావాలి. ఎందుకు? ఆక్సిజన్ కోసం. సో ఆక్సిజన్ కావాలి అంటే కంబషన్ జరగడానికి కావాల్సిన కంబషన్ ప్రోడక్ట్స్లో ఫ్యూయల్తో పాటు ఎయిర్ని కూడా మనం సప్లై చేయాలి. సో అంటే సి కంబషన్ ఛాంబర్ తీసుకోండి, ఇక్కడ ఉందనుకోండి. సో ఈ కంబషన్ ఛాంబర్కి మనకి ఏంటి? ఫ్యూయల్ కావాలి, ఎయిర్ కావాలి. ఆ కంబషన్ ఛాంబర్లోకి ఏదైతే ఇన్లెట్ ఎయిర్ వస్తుందో సో ఆ ఎయిర్ని ఏం చేయాలి? మనం ముందుగానే హీట్ చేసుకోవాలి. సో అంటే కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళేది ఇంకా కంబషన్ జరగలేదు. సో అంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్ తీసుకొని మనం ఫ్యూయల్ సప్లై చేసి కంబషన్ చేయడానికి మనకేంటి? చాలా టైం పడుతుంది. అదే ఎయిర్ని ముందుగానే ప్రీహీట్ చేసుకున్నాం అనుకోండి, సో కంబషన్ జరగకముందే హాట్ ఎయిర్ వచ్చింది, సింపుల్గా లో అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ స్ప్రే చేయగానే మనకి కంబషన్ జరుగుతుందా లేదా? సో దానికోసం అనమాట ఎయిర్ ప్రీహీటర్. దీని ప్రిన్సిపల్ డయాగ్రామ్ చూస్తే సో ఇలా ఉంది. సి ఇదంతా ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ అనేవి దీంట్లో ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. ట్యూబ్స్ అనేవి దీని లోపల ఇలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ ట్యూబ్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? చిమ్నీ నుంచి ఎగ్జాస్ట్ అయిపోతున్నటువంటి ఫ్లూ గ్యాసెస్ ఉంటాయి కదా, ఇవన్నమాట ఫ్లూ గ్యాసెస్ ఇవి. సో ఈ ఫ్లూ గ్యాసెస్ని ఏంటి? ఈ ట్యూబ్స్లో నుంచి పంపిస్తున్నాం. ట్యూబ్స్లో నుంచి ఫ్లూ గ్యాసెస్ ఇటు నుంచి వచ్చి ఎక్కడ వెళ్ళిపోవాలి? ఇదనమాట. సో గ్యాసెస్ చిమ్నీలోకి వెళ్ళిపోకుండా హీట్ అయిన ఫ్లూ గ్యాసెస్ని త్రూ ట్యూబ్స్ మనం ఎక్కడ పంపిస్తున్నాం? ఇప్పుడు చిమ్నీకి పంపిస్తున్నాం. మనం ఏం చెప్పుకున్నాం? ఎయిర్ ప్రీహీటర్ అంటే ఏ ఎయిర్ని హీట్ చేయాలి? సి అట్మాస్ఫియరిక్ ఎయిర్ని. సో దిస్ ఈజ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఇన్. సో అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఏం చేస్తుంది? ట్యూబ్స్ చుట్టూ సర్క్యులేట్ అవుతూ ఇలా వెళ్ళిపోతుంది బయటికి. సో ఏమవుతుంది అప్పుడు? ఇది హీటెడ్ ఎయిర్ వస్తుందా రాదా? ఫ్లూ గ్యాసెస్లో ఉన్న టెంపరేచర్, హాట్ టెంపరేచర్ ఉన్నటువంటి అంటే హై టెంపరేచర్ ఉంది కదా, ఆ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని అట్మాస్ఫియరిక్ ఎయిర్ అంటే అంత టెంపరేచర్ ఉంటుంది, లో టెంపరేచర్. ఆ లో టెంపరేచర్ ఫ్లూ గ్యాసెస్ నుంచి వస్తున్న టెంపరేచర్ రెండు హీట్ ట్రాన్స్ఫర్ జరిగి నార్మల్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ కాస్త హాట్ ఎయిర్ కింద ఎక్కడికి పంపించాలి? దీన్ని కంబషన్ ఛాంబర్కి పంపిస్తున్నాం. సో ఇప్పుడు ఈ కంబషన్ ఛాంబర్కి వచ్చే ఎయిర్ ఎలా ఉంది? హాట్ ఎయిర్ ఉంది. సో సింపుల్గా లో అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ని స్ప్రే చేసిన వెంటనే కంబషన్ జరుగుతుంది. ఈ ఫ్లూ గ్యాసెస్ ఏమవుతాయి అంటే చిమ్నీ ద్వారా ఇలా బయటికి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎయిర్ ప్రీహీటర్. అంటే టు ప్రీహీట్ ద ఎయిర్. సో ముందుగానే హీట్ చేయాలి ఎయిర్ని. టు ప్రీహీట్ ద ఎయిర్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ కంబషన్ ఛాంబర్. కంబషన్ ఛాంబర్ లోపలికి వెళ్ళే ముందే మనం హీట్ చేయడం వలన ఫ్యూయల్ అనేది చాలా త్వరగా బర్న్ అయ్యి కంబషన్ జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఎయిర్ ప్రీహీటర్. ఎయిర్ ప్రీహీటర్ తర్వాత ఏం చెప్పుకున్నాం? స్టీమ్ ట్రాప్. స్టీమ్ ట్రాప్. సో స్టీమ్ ట్రాప్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే జనరల్గా ట్యూబ్స్లో నుంచి స్టీమ్ అనేది అట్ సర్టెన్ ప్రెషర్ అండ్ టెంపరేచర్తో ఫ్లో అవుతూ ఉంటుంది. అలా ఫ్లో అవుతున్నప్పుడు ఏంటి? స్టీమ్ అంటే సో మోర్ దాన్ ద జనరల్గా మనం వాటర్ తీసుకున్నాం అనుకోండి, దాని నార్మల్ టెంపరేచర్ ఎంత ఉంది? ఒక 20 డిగ్రీ సెంటిగ్రేడ్, 30 డిగ్రీ సెంటిగ్రేడ్. దాన్ని మనం ఏం చేస్తున్నాం? అబవ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేస్తే ఆ వాటర్ పార్టికల్స్ కాస్త అలా స్టీమ్ పార్టికల్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ స్టీమ్ని మనం త్రూ ట్యూబ్స్ పంపిస్తున్నాం. సో అలా వెళ్తున్న వేలోనే అది ఏంటంటే మనకి కంప్లీట్గా దాని టెంపరేచర్ అనేది ఏమవుతుంది? డౌన్ అవుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గిందో స్టీమ్ పార్టికల్స్ అన్నీ కూడా మాయిశ్చర్ పార్టికల్స్ కింద కన్వర్ట్ అయిపోయి అంటే వాటర్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో అంటే ద స్టేజ్ హాట్నెస్ నుంచి కూల్నెస్ కింద అంటే మారుతుంది చూసారా, దాన్ని మనం ఏమంటాం? కండెన్సేషన్ అంటాం. కండెన్సేషన్ ఈజ్ నథింగ్ బట్ కూలింగ్. టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ అనేది అంటే వాటర్ టెంపరేచర్ రైజ్ అయితే మనం స్టీమ్ అంటున్నాం. అదే డౌన్ అవుతుంది అంటే ఏంటి? వాటర్ పార్టికల్స్ కింద కన్వర్ట్ అవుతుంది కదా, దట్ ఈజ్ నథింగ్ బట్ కండెన్సేషన్. సో ట్యూబ్స్లో నుంచి ఫ్లో అవుతున్నప్పుడు కంపల్సరీ కండెన్సేషన్ అనేది జరుగుతుంది. సో వెళ్తున్న స్టీమ్లో అక్కడక్కడ వాటర్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి, వాటర్కి వచ్చేటప్పుడు మన మాలిక్యులర్ వెయిట్ ఏమవుతుంది? ఎక్కువ. సో మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాటర్ అంతా ఏంటంటే మనకి డౌన్కి సెటిల్ అయిపోద్ది. సో అలా వస్తున్న వాటర్ పార్టికల్స్ని అంతటిని మనం ట్రాప్ చేయాలి. స్టీమ్ ట్రాప్ అంటే ఏంటంటే స్టీమ్లో ఉన్న వాటర్ పార్టికల్స్ని అన్నిటిని మనం సెపరేట్ చేయాలి. ఓకే, సో దాన్ని ఏమంటామంటే స్టీమ్ ట్రాప్ అంటాం. స్టీమ్ ట్రాప్కి వచ్చేటప్పటికి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ వెజల్
చాలా వాటర్ అంతా కలెక్ట్ అయింది కదా, సో వాటర్ని ఇటు నుంచి అలౌ చేసుకుంటున్నాం. దీంట్లో ఏంటంటే మనకు ఒక వెజల్ ఉంటుంది, ఇదనమాట. సో వెజల్ అంతా ఏంటి, కలెక్ట్ అయిన వాటర్ అంతా కూడా దీంట్లో ఫిల్ అయింది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ అవుటర్ వెజల్. వెజల్ అంతా ఏంటంటే ఓపెన్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఓపెన్గా ఉందో దీని లోపల మనం బకెట్ పెడతాం. సి దిస్ ఈజ్ నథింగ్ బట్ బకెట్. బకెట్ లోపల ఇలా మనకి ఏంటంటే ఒక వాల్వ్ రాడ్ ఉంటుంది. దిస్ ఈజ్ వాల్వ్ ప్లేస్ చేసాం కదా, దీన్ని ఏమంటాం అంటే వాల్వ్ రాడ్ అంటాం. ద లాస్ట్ బాయిలర్ యాక్సెసరీస్ స్టీమ్ సపరేటర్. సో స్టీమ్ సెపరేటర్ అంటే ఏంటంటే ఫ్లో అవుతున్న స్టీమ్లో వాటర్ పార్టికల్స్ని స్టీమ్ పార్టికల్స్ని సెపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. దీని డయాగ్రామ్ వచ్చి సో ఇలా ఉందనుకోండి. సో దీంట్లో ఇటువైపు పెట్టాను చూసారా, ఆపోజిట్ కార్నర్స్లో. వీటిని ఏమంటే బ్యాఫిల్ ప్లేట్స్ అంటాం. సో దీస్ ఆర్ ద బ్యాఫిల్స్ ఆర్ బ్యాఫిల్ ప్లేట్స్. సో ఇక్కడ మనకి ఒక వాటర్ లెవెల్ ఇండికేటర్ కూడా అటాచ్ చేసుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ గ్లాస్ ట్యూబ్ వాటర్ లెవెల్ ఇండికేటర్. సో ఇది వాటర్ లెవెల్ ఇండికేటర్. సో స్టీమ్ సెపరేటర్ అంటే ఏం చెప్తున్నాం, వాటర్ని స్టీమ్ని అంటే రెండింటిని డివైడ్ చేసుకోవాలంటే స్టీమ్ ఉంది అంటే దాంట్లో కంపల్సరీ వాటర్ పార్టికల్స్ కూడా సమ్ కండెన్సేషన్ జరుగుతుంది. సో ఇదనమాట. సో ఇది స్టీమ్ ఇన్లెట్. సో స్టీమ్ అనేది ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయిందో ఏమవుతుంది, ఇది బ్యాఫిల్ ప్లేట్స్ని టచ్ అవుతుంది. సో బ్యాఫిల్ ప్లేట్స్ని స్ట్రైక్ అయింది అంటే ఎక్కువ వెయిట్ అంటే మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ అంతా కూడా బాటంలో సెటిల్ అయిపోతుంది. లైట్ మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటివన్నీ కూడా అంటే ఏంటి, ప్యూర్ స్టీమ్. సో స్టీమ్ అంతా కూడా ఇటువైపు వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది స్టీమ్ అవుట్లెట్. సో దీన్ని మనం డైరెక్ట్గా టర్బైన్కి అటాచ్ చేసుకుంటాం. ఇది స్టీమ్ ఇన్లెట్. లోపలికి ఎంటర్ అయ్యి బ్యాఫిల్ ప్లేట్స్ని ఎప్పుడైతే టచ్ అయిందో స్ట్రైకింగ్ జరిగినప్పుడు హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి వాటర్ అంతా బాటంలో సెటిల్ అయిపోయి లో మాలిక్యులర్ వెయిట్ ఉన్న స్టీమ్ అంతా కూడా స్టీమ్ అవుట్లెట్ ద్వారా ఎక్కడికి వెళ్ళాలి, టర్బైన్ బ్లేడ్స్ పైకి వెళ్ళి ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ తీసుకున్న ఈ వెజల్ ఉంది చూసారా, దీని అంతటిని మనం వెజల్ ఆర్ ట్యాంక్ అంటాం. సో ట్యాంక్లో సపోజ్ ఏమవుతుంది, ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం స్టీమ్ని అలా కంటిన్యూస్గా ఎంటర్ చేస్తున్నప్పుడు వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోద్ది. సో ఇంక్రీజ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, బ్యాఫిల్ ప్లేట్స్ కూడా డిప్ అయిపోతాయి వాటర్లో. సో అప్పుడు నెక్స్ట్ వస్తున్న స్టీమ్ సెపరేషన్ జరగదు. సో ఇక్కడ వాటర్ లెవెల్ ఇండికేటర్, ఇక్కడ గ్లాస్ ట్యూబ్ అనమాట. ట్యాంక్లో ఎంత ఉందో ఇక్కడ కూడా చూపిస్తుంది మనకి లెవెల్. సో ఈ లెవెల్ చూసుకుంటూ సపోజ్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, కిందన దీన్ని డ్రైన్ వాల్వ్ అంటారు. సో డ్రైన్ వాల్వ్ ఓపెన్ చేస్తే వాటర్ అంతటిని కూడా మనం తీసేయచ్చు ఇందులోని. సో మళ్ళీ అగైన్ న్యూ స్టీమ్ అనేది ఎంటర్ అయ్యి సో స్టీమ్ సెపరేషన్ అనేది జరుగుతుంది. సో దీస్ 6 ఆర్ ద బాయిలర్ మౌంటింగ్స్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్.